పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజా పాలనలో అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని ఇష్టానుసారం మాట్లాడితే మరోసారి తగిన బుద్ధి చెబుతారని ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యేని తీసుకొని ఇంకో పార్టీలో చేర్చుకోవాలి అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది లా ఆఫ్ ది ల్యాండ్. ఆ లా ఆఫ్ ది ల్యాండ్ని మేము చెప్పట్లా, సుప్రీంకోర్టు 3 జడ్జ్ బెంచ్ చెప్పింది, 5 జడ్జిల బెంచ్ కూడా చెప్పింది. వాళ్ళు మేము అనేది ఏంటంటే ఆయారాం గయారాం నుండి పోచారం దాకా వచ్చింది కథ. మరి ఇంకా తెలంగాణ ప్రజలు తేల్చాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు చేయలేదా అని అడిగారు కృష్ణారావు గారు. నేనేం చెప్పాను ఆయనకి, విలీనానికి పార్టీ ఫిరాయింపుకి తేడా మనం తెలుసుకోవాలి. విలీనం అంటే 3/2 మంది కనుక ఒప్పుకుంటే అది విలీనం, అది చట్టబద్ధం, దానిలో ఎవరేం చేయలేరు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, 38 మంది ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు ఎవరి పార్టీకి వారు ఎప్పటికప్పుడు మారారు. అందులో ఒక ఆయన మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ నుంచి. కాబట్టి ఇంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు ఏమి ఉండదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా, రాహుల్ గాంధీ గారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా వాస్తవం ఏంటంటే ఇది చట్టసమ్మతం కాదు, చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు. కాబట్టి మేము ఢిల్లీలోనే కొట్లాడతాం. ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని పట్టుకొని పోజులు కొడతారో ఆయన కూడా రాజ్యాంగం కాపీ పంపించి ఆయన కూడా చెప్తాం, చదువుకోండి బాబు అప్పుడప్పుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తున్నాయి, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే ఒక ఉద్దేశంతో వాళ్ళ ఎమ్మెల్యే స్వయంగా మా తానికి వచ్చి మేము పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆయన మాట్లాడుతూ ఆయరామ్ గయరామ్ అంటున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ గుర్తుపెట్టుకుని తెలుసు ఆయరామ్ గయరామ్ ఎందుకు ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ కుటుంబం. ఎందుకంటే వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు దోచినంత దోచుకున్నారు. ఇలా తెలంగాణ ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పారు. మొన్న కూడా ఎలక్షన్స్లలో చూసినాం మనం, రాష్ట్ర ఒప్పందం ఏదైతే సీక్రెట్లో సంసారం చేస్తున్నారు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎందుకంటే మొన్న బీజేపీ నాయకులకు 8 పార్లమెంట్ సీట్లు గెలిచిందంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించిన విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా అందరూ కూడా తెలుసు. కేటీఆర్ గారు నిజంగా కూడా మీరు మా పైన మా పార్టీ గురించి మాట్లాడే ముందు మీరు ఓడిపోయిన విషయం ఒకసారి గుర్తు చేసుకొని మీ పార్టీలో ఉన్న లోపాల గురించి చర్చించుకోండి. మీ పార్టీలో ఎందువల్ల ఓడిపోయారు, మీ అహంకారం వల్ల ఓడిపోయారని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఒకసారి మీరే ఆలోచించుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా మీరు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పాలించింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రాష్ట్రం కంటే, ఈరోజు మా తల్లి సోనియా గాంధీ గారు లేకుంటే నిజంగా కూడా తెలంగాణ వస్తుండేనా ఒకసారి మీరు ఆలోచించాలి. ఆమె తల్లి ఇచ్చిన మాట మీద నిలబడ్డందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిరు, ఏ విధంగా తెలంగాణని దోచుకున్నారో ప్రజలందరూ కూడా చూసిరు.